अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वेलकम टू माय चैनल। नहमदु नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ्क़हू क़ौली रब्बि ज़िद्नी ఇల్మా। సమస్త ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయన్న సకల లోకాలకు ప్రభు. గతించిన ప్రవక్తలందరిపైన, చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన అనేక కోట్ల దరూదులు సలాంలు అల్లాహ్ కురిపించుగాక, ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదర సోదరి మల్లారా, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దైవనామ స్మరణ విశిష్టత. అల్లాహ్ యొక్క స్మరణ చేయడం, దాని యొక్క విశిష్టత ఏంటనేది ఈ రోజు నా టాపిక్. ప్రతిరోజు ఎన్నో విషయాలను గురించి చర్చించుకుంటాము, మాట్లాడుకుంటాము, గుర్తు చేసుకుంటూ ఉంటాము, దాన్ని అలాగా తలంచుకుంటూ ఉంటాం. కానీ అసలు చెయ్యాల్సిన విషయాన్ని మర్చిపోతున్నాం. అసలు ఏం చేయాలి? మనం ఎక్కువగా అల్లా యొక్క జికిర్లో ఉండాలి. ఎంతసేపు ఫోన్లోని, ఎంతసేపు మనుషులతో మాట్లాడుకోవడంలోని, చౌలి గీబత్లోని, లేదంటే ఏదో ఒక టైం పాస్ లోని, టీవీలోని, షోల్లోని, లేదంటే ఎక్కడికైనా వెళ్ళడంలోని, ఎవరైనా ఇంటికి వెళ్ళి ఊసులాడుకోవడంలోని, వీటిలోని టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాం. అసలు అల్లా సుబ్హానహు వ తఆలా మెయిన్ చేయవలసింది ఏం చెప్పారు? మానవులను గాని జిన్నాతులు గాని తన ఆరాధన కోసం పుట్టించానని చెప్పారు అల్లా సుబ్హానహు వ తఆలా. మరి ఆరాధన అంటే నమాజ్ ఒక్కటే కాదు, అల్లా జిక్ర్ ఆరాధనే, అల్లాని తలుచుకోవడం ఆరాధనే, మీరు దరూద్ చేయడం ఆరాధనే, మీరు దువా చేయడం ఆరాధనే, అల్లా మార్గంలో కష్టపడడం ఆరాధనే. ప్రతిదీ కూడా ఆరాధనలోకి వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏదైనా జికిర్ చేసుకుంటున్నారంటే, దేన్నైనా తలుచుకుంటున్నారంటే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేదని అర్థం. మరి అల్లా యొక్క స్మరణ ఎక్కువ చేశారనుకోండి, ఎక్కువగా అల్లాని తలుచుకున్నారనుకోండి, జికిర్ చేస్తున్నారనుకోండి, అంటే అల్లాని మీరు మర్చిపోలేదు అని అర్థం. అదే విధంగా మనల్ని అల్లా తఆలా మర్చిపోలేదని మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎక్కువగా మనం అల్లా జికిర్ చేస్తాం. మనం ఎప్పుడైతే అల్లా జికిర్ చేస్తామో అల్లా సుబ్హానహు వ తఆలా మన జికిర్ ఫరిష్తాల్లో మంచి మజ్లిస్ లో అల్లా సుబ్హానహు వ తఆలా మన జికిర్ చేస్తారట. అంటే నువ్వు అల్లా జికిర్ చేస్తున్నావు అంటే అల్లా నిన్ను వదిలేలేదు, మర్చిపోలేదు అని అర్థం. చూడండి ఎంత పెద్ద విషయం ఇది. అల్లా మన మర్చిపోతే మనకి ప్రపంచం మీద ఏదైనా జరిగిపోవచ్చు, ఏ కష్టమైనా రావచ్చు, ఎలాంటి సమస్యలైనా వచ్చవచ్చు, ఎలాంటి ఆపదలైనా వచ్చవచ్చు. అదే అల్లా సుబ్హానహు వ తఆలా నిన్ను మర్చిపోలేదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైతే అల్లా యొక్క జికిర్లో ఉంటావో. అలాంటి జికిర్ ఎప్పుడు అల్లాతో చేస్తూ ఉండాలి. అదే జికిర్ చాలా విధాలుగా చేయవచ్చు మనం. అవే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎలా అయితే అల్లా సుబ్హానహు వ తఆలాతో జికిర్ చేయాలో ఆ విధంగా జికిర్ చేస్తే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క రెహమత్ మీ మీద ఉంటుంది. అల్లా మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు, మీ సమస్యలను తీరుస్తాడు, మీకు ఎలాంటి ఆపద రాకుండా అల్లా యొక్క హిఫాజత్లో మీరు ఉంటారు ఇన్షాల్లా. అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ జికిర్ చేసే పద్ధతి ఏంటి, అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా అల్ బక్రా 152 ఆయతలో అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు నన్ను స్మరించుకోండి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను, మీరు నాకు కృతజ్ఞత చూపండి, నాకు కృతజ్ఞత చూపకండి. చూస్తున్నారా? అల్లా సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మీరు నేను చెప్పాను కదండి మీకు, అల్లాని మనం గుర్తు చేసుకుంటే అల్లా మనని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇది నా నోటి మాట, కానీ ఖురాన్లో కూడా ఇది దలీల్ వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, మీరు నన్ను స్మరించుకోండి. అల్లా ఏమంటున్నారు? మీరు నన్ను స్మరించుకోండి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. అంటే నేను మిమ్మల్ని మర్చిపోను. మీరు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నా జికిర్ చేస్తారో, ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్పి అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో మనకి క్లియర్ చేశారు. అంతేకాదు, మీరు నాకు కృతజ్ఞత చూపించండి, ఎక్కువగా శుక్రదా చేస్తూ ఉండాలి. అల్లా ఇచ్చిన నియామతులకు మనం ఎంత శుక్రదా చేసినా తక్కువే. ఎక్కువగా శుక్రదా చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ శుక్రదా చేయాలి. కానీ మనం చాలా తక్కువగా శుక్ర అదా చేస్తూ ఉంటాం, కృతజ్ఞత తెలుపుతూ ఉంటాం. అల్లా సుబ్హానహు వ తఆలా సూరా అహ్జాబ్ 41వ ఆయతలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, విశ్వాసులారా అల్లాహ్ను స్మరించండి, అత్యధికంగా స్మరించండి. ఏమంటున్నారు అల్లా సుబ్హానహు వ తఆలా? విశ్వాసులారా, అల్లాని నమ్మేవారా, మీరు ఎక్కువగా నన్ను స్మరించండి, అంటే అల్లాహ్ను స్మరించండి, అత్యధికంగా స్మరించండి. మీరు మర్చిపోకుండా ఎక్కువగా కసరత్తుగా స్మరణ చేస్తూ ఉండాలి, అల్లా యొక్క జికిర్ చేస్తూ ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది. సూరా అహ్జాబ్ 35వ ఆయతలో అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నారు, ఇంకా అల్లాను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు స్త్రీలు అల్లా వారి కొరకు
క్షమాభిక్షను గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. చూడండి, ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో ఉంటారో, ఎక్కువగా జికిర్ చేస్తారో, మీరు అనుకోలేరు, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఎక్కువగా స్మరణ చేయడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు క్షమాపణ కూడా చేస్తాను. మీరు అస్తగ్ఫర్ చేయాలి, ఎక్కువగా చేయాలి. మిమ్మల్ని క్షమిస్తానని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు ఎక్కువ జికిర్ చేయండి, ఎక్కువ అస్తగ్ఫర్ చేయండి, నేను క్షమించేవాడిని, నేను క్షమిస్తాను అని చెప్తున్నారు. ఇంతకంటే మహాభాగ్యం అనేది ఇంకేమీ ఉండదు. క్షమాపణే కాదు, మంచి ప్రతిఫలాన్ని కూడా ఇస్తానని ఈ వాక్యంలో మనకి వాగ్దానం చేస్తున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఇలా అంటున్నారు, ఇంకా మీ ప్రభువును మనస్సులో వినమ్రత మరియు భయంతోనూ బిగ్గరగా అరవకుండా ఉదయము సాయంత్రము స్మరించండి, ఉపేక్షించే వారిలా అయిపోకండి. ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? స్మరించమన్నానని చెప్పేసి గట్టిగా అరుచుకొని స్మరించడం కాదు, మీ మనసుల్లోని స్మరించుకోవాలి. అది ఎప్పుడు? ఉదయము సాయంత్రము, ఎప్పుడు ఎల్లప్పుడు అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండండి. ఉపేక్షించే వారిలా అయిపోకండి అంటే మర్చిపోకండి. ఉపేక్షించే వారంటే అల్లాహ్ యొక్క జిక్ర్ చెయ్యరు. వారు మీరు ఒకటి కాదు, అందుకనే వారిలా మారకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఇలా అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ వ్యక్తి ఉదాహరణ తన ప్రభువును స్మరించేవాడు మరియు తన ప్రభువును స్మరించని వాడు సజీవుడు నిర్జీవుడు వంటివాడు. అల్లాహ్ ఏమన్నారు ఇక్కడ? ఆలోచించినట్లయితే ఈ వాక్యాన్ని, ఎంత పెద్ద విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. మీరు జికిర్ చేస్తూ ఉంటే మీరు బ్రతికున్న వాళ్ళతోటి సమానం. మీరు జికిర్ చేయకుండా మీ పనులు మీరు చేసుకొని మీరు చాలా బిజీ లైఫ్ జీవించినట్లయితే మీరు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎలాంటి ఫరక్ పడదు. మీరు ఏమైనా చూడండి, జికిర్ చాలా విలువైనది. ఎంత ఎక్కువగా జికిర్ చేస్తారో అంత క్షమాపణ దొరుకుతుంది. ఎంత ఎక్కువ జికిర్ చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో మీరు ఎప్పుడు గుర్తుంటారు. మీకు ఎలాంటి కష్టం రాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని కాపాడుతాడు ఇన్షాల్లా. ఇంకా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీ ఆచరణలన్నింటికన్నా ఉత్తమ ఆచరణ ఏదో చూపనా? మీ సార్వభౌముని దృష్టిలో అన్నింటికన్నా పవిత్రమైన, మీ స్థానాలలోకెల్లా ఉన్నతమైనది, ఇంకా వెండి బంగారాలు దానం చేయడం కన్నా మీకోసం ఉత్తమమైనది, పైగా మీకోసం దానికంటే అత్యుత్తమమైనది, మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మీరు వారిని సంహరించడం లేక అతడు మిమ్మల్ని సంహరించడం కన్నా మేలైనది. ఆయన సహచరులు అంటే సహాబా వారు చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆయన ఇలా అంటున్నారు, అది అల్లాహ్ నామస్మరణ. ఒక్కసారి మీరు ఈ హదీస్ని కనుక బాగా పరిశీలించినట్లయితే ఎంత గొప్ప విషయం, ఎంత మేలైన విషయం అంటే అల్లాహ్ యొక్క స్మరణ, జిక్ర్ అనేది ఎంత మేలైన విషయమో ఈ హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? మీరు ఆచరణలన్నింటికంటే ఉత్తమమైనది, మీరు బంగారం వెండి దానాలు చేయడం దానికంటే ఉత్తమమైనది, అంతేకాదు మీ శత్రువుని మీరు ఓడించడం లేదా వాడు మిమ్మల్ని ఓడించడానికంటే మేలైనది ఏదో చెప్పనా అని సహచరులను అడిగితే, అప్పుడు సహచరులు అడిగారు, తెలియజేయండి ప్రవక్త వారు అని అంటే ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, అల్లాహ్ నామస్మరణం చేయండి, ఇదే అన్నింటికంటే మేలైనది అని ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నే మాజా, తిర్మిజీ, అబూ దావుద్ హదీస్. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఒక వ్యక్తి ఏదైనా చోట కూర్చొని అక్కడ అతను అల్లాహ్ను స్మరించకపోతే అతడు అక్కడ కూర్చోవడం అతడికి అల్లాహ్ తరపున నష్టదాయకం అవుతుంది. ఒక వ్యక్తి ఒక చోట పరుండి అంటే పడుకొని అక్కడ అతను అల్లాహ్ను స్మరించకపోతే అలా పరుండటం అతనికి అల్లాహ్ తరపున నష్టదాయకం అవుతుంది. అబూ దావుద్ హదీస్. ఇక్కడ ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఏ వ్యక్తి అయితే కూర్చొని అల్లాహ్ యొక్క నామస్మరణం చేయట్లేదు, ఒక ప్లేస్ లో ఒక వ్యక్తి కూర్చున్న నామస్మరణం చేయట్లేదు, అల్లాహ్ అది నష్టదాయకం అని చెప్పేశారు. మీరు ఖాళీగా కూర్చున్నారు, మీరు ఏమి చేయకుండా, జిక్ర్ చేయకుండా, ఏ పాపం పని కూడా చేయకుండా ఖాళీగా కూర్చున్నది మీకు నష్టదాయకం అని చెప్తున్నారు. ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు, అతను ఏ జిక్రు చేయకుండా ఊరికినే పడుకొని అలా సాగరపడి ఉన్నా అది అతనికి నష్టదాయకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో అతను వేస్ట్. ఈ హదీస్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అల్లాహ్ యొక్క నామస్మరణం చెయ్యాలనేది ఈ హదీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు మరొక హదీస్ లో ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రజలు ఏదైనా సభలో కూర్చొని అక్కడ వారు అల్లాహ్ను స్మరించకపోతే మరియు తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూదు పంపకపోతే ఆ సభ వారి కోసం నష్టదాయకం అవుతుంది. ఇంకా అల్లాహ్ కోరితే వారిని శిక్షించ వచ్చు,
కోరితే వారిని క్షమించనువచ్చు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రజలు ఏదైనా సభలో, అది మీరు మీ ఫ్యామిలీతో కూర్చున్నా, లేదా ఏదైనా సభలో కూర్చున్నా, మీటింగ్లో కూర్చున్నా, లేదంటే ఏదైనా వాజ్లో కూర్చున్నా, లేదన్నా బయాన్లో కూర్చున్నా, ఎందులో ఉన్నా కానీ మీరు అల్లా యొక్క జికిర్ చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన దరూద్ అనేది పంపించాలి. అలా పంపించిన ఎడల మీ పైన ఎలాంటి నష్టమైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఈ హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది. మరొక హదీస్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ప్రజలు ఏదైనా సమావేశం నుండి లేస్తూ అందులో వారు అల్లాను స్మరిస్తూ ఉండకపోతే వారు చనిపోయిన గాడిద శవం వంటి దుర్వాసనతో లేస్తారు. ఈ నిష్క్రమణ వారి నిరాశాదాయకం అవుతుంది. చూడండి, అల్లాహు అక్బర్. మీరు ఎలాంటి సభలో, ఎలాంటి మజ్లిస్లో, ఎలాంటి గ్రూప్ నుంచి లెగిసిన తర్వాత కూడా మీరు అల్లాని స్మరిస్తూ అల్లా యొక్క జికిర్ చేస్తూ లెగకపోయినా కూడా ఆ వ్యక్తిని ఆఖిరత్ రోజు గాడిద, అంటే చనిపోయిన గాడిద శవంకి ఎలాంటి వాసన వస్తుంది, అలాంటి వాసనతో మిమ్మల్ని ఆఖిరత్ రోజు లేపుతానని చెప్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఎంత పెద్ద విషయం అండి ఇది, ఎంత పెద్ద విషయం తెలుసుకోవాలి. కానీ జికిర్ యొక్క ఫజీలత్, జికిర్ యొక్క విశిష్టత తెలుసుకోవాలి. కానీ మనం ఇంకెప్పుడు జికిర్ చేయకుండా అనేది ఉండం. మీరు లేస్తూ జికిర్ చేయండి, మీరు నిలబడుతూ, మీరు ఏదో పని చేసుకుంటూ, మీరు వంట చేసుకుంటూ, మీరు నడుస్తూ, మీరు మాట్లాడుతూ, ఏదో ఒక విధంగా కూడా మీరు జికిర్ చేయవచ్చు. మీ నోట్లో మాట, అది పెద్ద కష్టమైన పనేమీ కాదు, కానీ దీనికి చాలా విలువ ఉంది. అల్లా సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలంటే మీరు అల్లా యొక్క జికిర్ అనుక్షణం చేస్తూ ఉండాలి, కసరత్గా చేస్తూ ఉండాలి. జికిర్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాల్లో మనం జికిర్ చేయవచ్చు, అస్తగ్ఫార్ చేయవచ్చు, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అనొచ్చు. అల్లాకి చాలా ఇష్టమైన జికిర్ సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, ఇది చెప్పుకోవచ్చు, అస్తగ్ఫార్ చేయవచ్చు. అంతేకాదు దరూద్ చేయవచ్చు. ప్రతిదీ కూడా జికిర్లోకే వస్తుంది. మీరు ఏదైనా అల్లాతో జికిర్ చేసుకోవచ్చు. సుబ్హానల్లాహి వ బిహమ్ది, సుబ్హానల్లాహిల్ అజీమ్ చెప్పుకున్నారంటే ఎన్ని పుణ్యాలు. మనందరినీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఇంకా ఎక్కువగా జికిర్ చేసి ఎక్కువ శుక్రాదా చేయాలి. మెయిన్ ఎక్కువగా అల్లాకి శుక్రాదా చేయాలి. మనందరినీ అల్లా సుబ్హానహు వ తఆలా ఎప్పుడు జికిర్ చేసేవారిగా, ఎప్పుడు కృతజ్ఞత తెలిపేవారిగా, ఎప్పుడు అల్లాహ్ యొక్క స్మరణలో ఉండేవారిగా చేయాలని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీకు ఇది సదకా జారియా కూడా అవుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.